పెదకూరపాడులో జగనన్న జెండ ఎగరేందుకు సిద్ధం మన నంబూరు శంకరన్నతో జనమే సంసిద్ధం ప్రజల కోసము ప్రాణం ఇచ్చేవో నిలువుటద్దం జనం కోసము ప్రతిపక్షాలతో చేద్దాముర యుద్ధం వైఎస్ఆర్సీపీ జెండనే మళ్ళీ ఎగరేద్దాం వైఎస్ఆర్సీపీ నాకు సొంత మన్నలు అంటాడు శంకరన్న అసెంబ్లీలో ఎప్పుడు కూర్చున్నా సొంత మన్నలాగా మనం మాట్లాడుకునేటోళ్ళం ఇక్కడ ఎక్కడ ఈ నియోజకవర్గంలో ఎట్లా చేయాలా ఏం అభివృద్ధి చేయాలా చూసుకుంటూ వస్తున్నా బ్రహ్మాండమైన రోడ్ వేయించినావు ఎంత బ్రహ్మాండమైన రోడ్ వేయించినావు కదా శంకరన్న అంటే ఆ రోజు ఫైలు తీసుకొని తిరుగుతుంది కదా ఆ కష్టమే ఈరోజు ఈ రోడ్డు వేయగలిగినా అని చెప్పినాడు ఇప్పుడు కట్టడంలో కానీ అభివృద్ధి పనులు చేయడంలో కానీ సంక్షేమంలో కానీ అందుబాటులో ఉండడంలో కానీ కలిసిమలిసిగా ఐక్యమత్యంతో కులాల మధ్యలో మతాల మధ్యలో చిచ్చు లేకుండా పని జరుగుతుంది అంటే శంకరన్న లాంటి మంచి వ్యక్తి ఉన్నాడు కాబట్టి జరుగుతుంది అని చెప్పి మర్చిపోకూడదు మనం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఈరోజు తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ మతతత్వ పార్టీని తీసుకొని వస్తుంది మనమందరము ప్రాణ స్నేహితులక్క ఉంటున్నాం మనం కులాలకు మతాలకు అతీతంగా అన్ని పండుగలు కలిసి చేసుకుంటున్నాం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటున్నాం కానీ సమాజంలో చీలిక తీసుకొని వచ్చే విధంగా విద్వేషాలని రెచ్చగొట్టే విధంగా విపక్షకు గురి చేసే విధంగా మమ్మల్ని సమాజంలో నుంచి బయట తరిమేసే విధంగా వాళ్ళు విపక్షకు గురి చేసి మాట్లాడుతుంటే అలాంటి బీజేపీ పార్టీని తెలుగుదేశం పార్టీ భుజాల మీద మోసుకొని వచ్చి ఈరోజు ప్రతి ఊరు ప్రతి గ్రామంని నాశనం చేసే విధంగా ప్రయత్నం చేస్తుంది అలాంటి టీడీపీ పార్టీని బుద్ధి చెప్పాలంటే మనం ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నల్ల చట్టాలు తీసుకొని వచ్చి మమ్మల్ని మన దేశంలో నుంచే తీసేసి బయటికి పంపిస్తామని చెప్పి ఒకటి చెప్తాడు 4% రిజర్వేషన్ తీసేస్తా అని ఒకటి చెప్తాడు మీ మసీదులని కూల్చేస్తా అని చెప్పి ఒకటి చెప్తాడు మద్రసాలని తీసేస్తా అని చెప్పి ఒకటి చెప్తాడు అరే భయ్య బాబు మాకు కాదు దేశంలో ఉండే వాళ్ళకి అందరికీ కలిసిమెలిసిగా ఉందాము మనం అందరం ఐక్యమత్యంతో ఉందాము మనం అందరం బాగుందాము అని చెప్పి మా నాయకుడు చెప్తున్నాడు బాధ్యత తీసుకుంటారా లేదా అనేది మీరు మాట ఇయ్యాలి పక్కన పెట్టి శంకరన్న గెలిపించుకునే నీతిగా నిజాయితీగా నిస్వార్థంతో పనిచేసే శంకరన్నకు గెలిపించుకునేంత వరకు నన్ను క్షమించి పెద్ద మనసు చేసుకుని అవకాశం ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. కర్నూలు నుంచి మాట్లాడడానికి ఎంతో దూరం వచ్చాడు, ఎన్నో విషయాలు మీకు తెలియజేశాడు. ఈ 4-5 రోజులు మీరు అందరూ కూడా కష్టపడండి. కొంచెం కష్టపడితే అందరూ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే పేదవాడు ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్టీలు కానీ వీళ్ళందరూ కూడా కుటుంబాలు బాగుపడతాయి అనేది ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. మీకు మీ అకౌంట్లోకి డబ్బులు రావాలన్నా కూడా మళ్ళా జగన్ గారు రావాలి, అభివృద్ధి రావాలన్నా కూడా మరి మన నియోజకవర్గానికి జగన్ గారు రావాలి. ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. గత 5 సంవత్సరాల్లో ఇన్నాళ్ళ నుంచి రానోళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఇవాళ వచ్చి ఏదో మళ్ళీ 2000, 3000, 4000 ఇస్తారు. ఇస్తే తీసుకోండి, కానీ ఫ్యాన్ ఓటేయండి. మళ్ళీ ఎగరేద్దా నంబూరు శంకరన్నను మనమంతా మళ్ళీ గెలిపిద్దా పెదకూరపాడులో జగనన్న జెండ ఎగరే